సమాజంలో యువత విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాబోయే 10 తరాలపై ప్రభావం ఉంటుందని, ఇందుకు మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ నిదర్శనమని తణుకు ఎమ్మెల్యే అరిమిళి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం పాలి గ్రామానికి చెందిన లూథరన్ చర్చ్, జీడీఎం చర్చ్ యూత్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ విగ్రహాలను మంగళవారం తణుకు ఎమ్మెల్యే అరిమిళి రాధాకృష్ణ ఆవిష్కరించారు. గ్రామాల్లో మొట్టమొదటిసారిగా అంబేద్కర్, జగజ్జీవన్ రాయ్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. అంబేద్కర్, జగజ్జీవన్ రాయ్ జీవిత చరిత్రను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఉన్నత స్థానంలోకి ఎదగడంతో పాటు 10 మందిని ప్రభావితం చేసేందుకు కుటుంబ ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేకుండా స్వశక్తితో ఉన్నత చదువులు చదువుకుంటూ దేశంలో ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసిన అంబేద్కర్, జగజ్జీవన్ రాయ్ మార్గదర్శకులు అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశానికి దిక్సూచిగా నిలిచిందని అన్నారు. కేంద్ర మంత్రిగా, భారతదేశ ఉప ప్రధానిగా బాబు జగజ్జీవన్ రాయ్ దేశానికి ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అత్తిలి తణుకు ఏఎంసీ చైర్మన్లు దాసం ప్రసాద్, కొండేటి శివ, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ విగ్రహావిష్కార కార్యక్రమానికి సభాధ్యక్షుడు వహించినటువంటి యువకులకు, అదేవిధంగా పెద్దలు పాలి వెంకటేశ్వర గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ దాసం బాబుజీ గారికి, దాసం ప్రసాద్ గారికి, అలాగే టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చందు గారికి, తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ గారికి, డీసీ సురేష్ గారికి, మండలాధ్యక్షులు సూర్యారావు గారికి, ఇతర పెద్దలకు, ఈ గ్రామ పెద్దలకు, జీడీఎం చర్చి, లూథరన్ చర్చి పెద్దలకు, యువతికి, మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. ఈ గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈరోజు మన వెంకటేశ్వరరావు గారు ఇప్పుడే చెప్తున్నారు, ఇప్పటి వరకు అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు ఈ గ్రామంలో లేవు, ఇప్పుడే మొదటిసారిగా ఏర్పాటు చేశామని. ఈరోజు చాలా సంతోషం. వారు ఇద్దరు విగ్రహాలను కూడా ఒకే చోట ఏర్పాటు చేసుకుని ఒక సోదర భావంతో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా నా చేతుల మీదుగా జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు అటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు యూత్ అందరూ కూడా వారిద్దరి జీవిత చరిత్రని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం ఉన్నత స్థానానికి ఎదగడానికి కానీ, అదే 10 మందిని ప్రభావితం చేయడానికి కానీ, మన కుటుంబ ఆర్థిక నేపథ్యంతో నిమిత్తం లేకుండా ఇద్దరూ కూడా నిరుపేద కుటుంబాల్లో పుట్టినప్పటికీ కూడా వారి స్వశక్తితో ఉన్నత చదువులు చదివి ఈ దేశంలో అత్యుత్తమమైనటువంటి స్థానాలని ఈరోజు వారిద్దరూ కూడా ఆ స్థానాలకు వెళ్ళి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది జీవితాల మీద ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారు. సో అటువంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తిని మనందరం కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా ముఖ్యంగా విద్యకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక తరం చదువుకుంటే 10 తరాలు, నెక్స్ట్ 10 తరాలు కూడా అదే దారిలో నడుస్తాయనడానికి ఈరోజు వారిద్దరూ కూడా నిదర్శనం. సో ఆ విధంగా మనందరం కూడా అంబేద్కర్ గారు ఏదైతే ఈ దేశానికి ఒక దశ నిర్దేశించే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా, ప్రతి ఒక్కరి హక్కులను కాపాడే విధంగా ఆయన ఈ దేశానికి చేసినటువంటి సేవలు కానీ, అదేవిధంగా బాబు జగజ్జీవన్ రామ్ గారు కేంద్ర మంత్రిగా, భారత ఉప ప్రధానమంత్రిగా ఆయన ఈ దేశంలో రైతులకు చేసినటువంటి సేవలు కానీ, ఇవన్నీ కూడా మనం అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు రైతులకు కానీ,